లక్కు, ఏమైంది? అతన్ని కలిసావా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? రాజీ, నేను తప్పు చేశానే. ఈ వయసులో తప్పు చేయటం, తప్పటడుగులు వేయటం న్యాచురల్. నీలాంటి ఫాస్ట్ గర్ల్ దాని గురించి ఫీల్ అవ్వటమే అన్యాచురల్ గా ఉంది. నేను చేసిన తప్పేంటో తెలిస్తే నువ్వు నన్ను క్షమించవు. నువ్వు ఫాస్ట్ అని తెలుసు గాని మరింత ఫాస్ట్ అనుకోలేదు. రోడ్డు మీద చూశానన్నావు, ఇంట్లో లవ్ చేశానన్నావు. ఇంతలో ఇద్దరు కమిట్ అయిపోయారా? అతను మొగాడు కాబట్టి తొందరపడి ఉండొచ్చు. నీకేమైంది? ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా నష్టపోయేది ఆకే. ఆ సంగతి మర్చిపోయావా? స్టాప్ ఇట్ రాజీ, మరి దారుణంగా మాట్లాడుకో. నేను చేసిన తప్పు నువ్వు అనుకున్న తప్పు కాదు. కాదా? మరేంటి? నేను లవ్ చేస్తున్న అబ్బాయి నీ ఫోన్ లవర్ చంటి. ఇద్దరం ఒక్కటే. నిజమా? అతనేంటంటే నువ్వా రాజీ అని పదే పదే అడుగుతున్నాడు. ఆ కన్ఫ్యూజన్లో, ఆ ఎక్సైట్మెంట్లో ఏం చెప్పాలో తెలియక నేనే రాజీ అన్నాను. అందుకే రాజీ, నీకు అపాలజీ చెప్పాను. ఇందులో అపాలజీ చెప్పడానికి ఏముంది? నేనేమైనా అతని లవ్ చేస్తున్నానా? అయితే నువ్వు ఫీల్ అవ్వట్లేదా? నాకెందుకు ఫీలింగ్? అతను ఫోన్ చేసి హింసిస్తుంటే తట్టుకోలేక రెస్టారెంట్లో కలుద్దామన్నాను. అంతేకాని అతని మీద ఇష్టంతో మాత్రం కాదు. నిజమా? అయితే నేనే రాజీగా కంటిన్యూ అవనా? ప్రొసీడ్. థాంక్స్. నేనే చెప్పాను కదా, పేరు మార్చుకుంటే తప్ప నీకు పెళ్లి కాదని. మరి నీ సంగతేంటి? రాజీ నంబర్ 1, రాజీ నంబర్ 2. థ్యాంక్ యూ రాజీ. లక్కు అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానే. నేనేమీ లక్కుని తప్పు పట్టడం లేదు, కానీ తనే రాజీ అని నా పేరు ఎందుకు యూజ్ చేసిందో నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందే పిచ్చిదానా? ఆ అబ్బాయి బాగా డబ్బున్న వాళ్ళ కనిపించుంటాడు. అందుకే నిన్ను తప్పించి నీ ప్లేస్లో తను కంటిన్యూ కావాలనుకుంటుందేమో. నాకు తెలీదా? లక్కుది అంత బ్యాడ్ క్యారెక్టర్ కాదని నా ఫీలింగ్. తన క్యారెక్టర్ గురించి మనకి తెలియందేముంది? స్టేటస్ వెయిట్, పర్సనల్ వెయిట్ ఉన్న కుర్రాన్ని తన బాయ్ ఫ్రెండ్ గా మెయింటైన్ చేయాలన్నదే లక్కు లైఫ్ గోల్. అందుకే నిన్ను లవ్ చేస్తున్న వాణ్ణి తన లవ్వర్ గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటుందేమో. నిజంగా ఇదే దాని ఫీలింగ్ అయితే ముందే నాతో చెప్పుండొచ్చు కదా. చెప్తే నువ్వు ఒప్పుకోవేమోనని దాని డౌటు. అందుకే నీకా డౌట్ రాకుండా నీ మ్యాటర్ గురించి అతనితో డీల్ చేస్తానని వెళ్ళి నీ ముందు డ్రామాలాడి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిగరు, పర్సనాలిటీ చూసి తన లవ్ డీల్ స్టార్ట్ చేసి ఉంటుంది. చేస్తే చేసుకొని నాకేం అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే అతని మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఎలాంటి ఫీలింగో లేనప్పుడు తల్లి ఎందుకు అతన్ని కలుస్తారని అపాయింట్మెంట్ ఇచ్చి రెస్టారెంట్కి వెళ్ళావు? అసలు రెస్టారెంట్కి నేను ఎందుకు వెళ్ళానో తెలుసా? అతను ఎక్కడ ఆఫీస్కి వచ్చి న్యూసెస్ చేస్తాడనే భయంతోనే వెళ్ళాను. అంతే తప్ప వాడి మీద లవ్ ఫీలింగ్ నాకు లేదు. ఉంది. లేదు. ఉంది. ఫీలింగ్ ఉంది. లేదు గుండు. ఉందంటున్నానా? లేదు. నీకు వంట చేయాలా వద్దా? అది చెయ్యాలి. ఇప్పుడు లేదు కదా. అది ఏంటిది ఎంత మొండిగటంలా తయారైంది? పైగా బ్లాక్ మెయిలు. రాజీ, నువ్వు చాలా మారిపోయావే. ఏంటో. ఎక్సర్సైజ్ ఎవరైనా మార్నింగ్ చేస్తారు, లేకపోతే ఈవినింగ్ చేస్తారు. నువ్వేంటి టైం గాని టైంలో తెగ కష్టపడిపోతున్నావు? లైఫ్లో పైకి రావాలంటే కష్టం మాత్రమే సరిపోదు, కరెక్ట్ టైమింగ్ ఉండాలి. ఆ టైమింగ్ నాకుంది కాబట్టే నీ తర్వాత ఆఫీస్లో జాయిన్ అయిన దాన్ని నీకంటే ముందుగా అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ కొట్టేశాను. స్పెషల్గా ఈ విషయం చెప్పడానికే వచ్చావా? నాకు ఇది స్పెషలే.
నీకు మాత్రం సెన్సేషనల్ గా ఉంటుంది. వస్తాను. జస్ట్ వెయిట్. నేను టెన్షన్గా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాను. నువ్వన్నట్టు నాకు టైమింగ్ లేకపోవచ్చు, కానీ టైం సెన్స్ ఉంది. అది ఎలా ఉపయోగించుకోవాలనే కామన్ సెన్స్ ఉంది. అది చాలు. ప్రపంచంలో అన్నిటికైనా తేలికైన పని మాటలు చెప్పడం. ఆ విద్య నీకు బాగా వచ్చు. థ్యాంక్స్. దేనికి? ఒక్క పనైనా నేను సరిగ్గా చేయగలనని నువ్వన్నందుకు. నువ్వు బాగుపడవు. హాయ్ లక్కు. ఏంటి ఇది? రాత్రంతా డిస్కషన్ పెట్టి ప్రాణం తీసావు. ఆఫీస్లోనైనా ప్రశాంతంగా వర్క్ చేసుకోనివ్వవా? చంటి నీకు ఫోన్ చేశాడా అని తెలుసుకుందామని. అతను ఫోన్ చేసిన వెంటనే నేను నీకు ఫోన్ చేసి చెప్తాను కదా. ఏం మాట్లాడావు కూడా చెప్పాలి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పేపర్ మీద రాసుకొని మరీ చెప్తాను, ఓకేనా? చాలా థ్యాంక్స్ యార్. ఫ్రెండ్ అంటే నువ్వేనే. ఏ లక్కు, లైన్లో ఉండు. ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో. ఏయ్, నేను చంటిని. ఏ లక్కు, నీ లవ్వర్ ఫోన్ చేశాడే. అలాగా? ఏమంటున్నాడు తను? ఇంకా ఏమనలేదు, వెయిట్ చేయి. చెప్పండి చంటి గారు. చంటి గారా? ఏంటి రెస్పెక్టా? ఇలాంటి గారిలో బోర్లో మనకి ఇష్టం ఉండవు. ఏ అతనికి రెస్పెక్ట్ ఇష్టం ఉండదట. నిన్న సాయంత్రం రెస్టారెంట్లో మిమ్మల్ని చూశాక రాత్రంతా నేను నిద్రపోలేదు. నిన్ను చూశాడు కదా, రాత్రంతా నిద్ర లేదట. నాకు నిద్ర లేదని చెప్పవే. తనకు కూడా నిద్ర లేదట. చెప్పమందా? ఎవరు? కాదు కాదు, నేనే నిద్రపోలేదని చెప్తున్నాను. ఏంటి, నన్ను చూడగానే నా మీద ప్రేమ పుట్టిందా? కాదు, దోమలు పెరిగాయి. దోమలు పెరిగాయా? ఎందుకు? దోమలు పెరిగాయని అడుగుతున్నాడే. దోమల మ్యాటర్ ఎందుకు వచ్చిందే? దోమల మ్యాటర్ ఇక్కడికి ఎందుకు వచ్చిందని అడుగుతోంది. నువ్వే కదా ఎక్కువయ్యాయని చెప్పింది. నువ్వే కదా చెప్పింది. నేనా? నేనా? లేకపోతే నేనా? లేకపోతే నేనా? ఏంటి దగ్గుతున్నారు? దగ్గొచ్చింది. దగ్గొచ్చిందంట. ఇంకా లైట్గా జలుబు కూడా ఉంది. లైట్ గా జలుబు కూడా ఉందట. ఏయ్, విక్స్ ట్రై చేయమని చెప్పవే. లక్స్ ట్రై చేయమంటోంది. లక్సా? లక్సా? అది సోప్. అది సోప్. ఓహో, అది సోప్ అండి. థ్యాంక్స్. నగ్న సత్యాన్ని ఒకటి చెప్పావు. ఏంటి వింతగా మాట్లాడుతున్నారు? కొత్తగా మాట్లాడదాం అనుకున్నాను, కానీ చెత్తగా మాట్లాడేశాను. చెత్తగా మాట్లాడేదట. పర్లేదులే. పర్వాలేదట. సారీ చెప్పనా? సారీ చెప్పనా? చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు మంచి మూడ్ లేనట్టుంది. తర్వాత ఫోన్ చేస్తాను. ఏయ్, మంచి మూడ్ లేదట, తర్వాత మాట్లాడతాడట. నాకు మూడుందని చెప్పవే. తనకి మూడుందట. లేదు లేదు, నాకు మూడుంది. ఇక్కడ మూడ్ ఆఫ్ అయినట్టుంది. సౌండే లేదు. ఫీల్ అయ్యాడేమో. ఫీల్ అయ్యావా? ఫీల్ అయినట్టున్నాడే. అస్సలు మాట్లాడటమే లేదు, సౌండే లేదు. చ, అంతా నీ వల్లే. ఇంటికి రా, చెప్తా నీ పని. లాంగ్వేజ్కి మధ్య ట్రాన్స్లేటర్ ఉంటాడు. మనిషికి మనిషికి మధ్య మీడియేటర్ ఉంటాడు. కానీ ఫోన్కి మధ్య ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. జస్ట్ ఫోన్ కనెక్షన్ మాత్రం ఉంటుంది. అంటే ఈ అమ్మాయి ఫోన్ కనెక్టరా? ఈ రోజుల అమ్మాయిలు అసలేమీ అర్థం కావడం లేదు. ఏమిటో. ఇస్పెట్ జాక్, ఆర్టిన్ రాణి, కలవర్ కింగ్. ఆ లిస్ట్ ఏంట్రా? నీకు కావాల్సిన లైఫ్ కార్డ్సా? ఇస్పెట్ జాక్ లైఫ్ కి, ఆర్టిన్ రాణి సెకండ్ లైఫ్ కి, కళావర్ కింగ్ షో కార్డ్. రాలేనప్పుడు డ్రాప్ పెట్టుకోవచ్చుగా. మధ్యలో డ్రాప్ అయిపోవడానికి లవ్ గేమ్ కాదు రా డమ్మీ, ఇది రమ్మీ.
చివరి వరకు పోరాడతాను. ఇస్పెట్ జాక్ నా దగ్గర ఉంది వేనా. సెకండ్ కార్డ్ ఎవరేస్తారు? నీ బాబా? ఆర్టిన్ రాణి నా దగ్గర లేదు, రమణ గారి దగ్గర ఉండొచ్చు. ఇంకా వాడి దగ్గర ఉండేదేట్రా అమెరికాకి చెక్కేస్తుంటే. అవునరా రమణ, నీకొచ్చిన కాలేజ్ ఛాన్స్ని సచ్చి కూడా నాకేం నచ్చలేదు. వీడు అమెరికాకి వెళ్తే వీడితో పాటు నేను అమెరికాకి వెళ్ళి ఫారెన్ ఫీల్డ్ అని గ్రేట్గా ఫీల్ అవుదాం అనుకున్నా. లవ్ కోసం ప్రెస్టేజ్ చూసి నన్ను ఫ్లైట్ ఎక్కని కూడా చేశాడు. నాకెందుకో నువ్వు తప్పు చేసావేమో అనిపిస్తుందిరా. లైఫ్లో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సచిన్ నేను ప్రేమించాను, తన కోసం నేనేమైనా చేస్తాను. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు సరే, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందా? లవ్ చేస్తుంటే వీడిని వదిలి అమెరికా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటుంది? రే అది ఆ అమ్మాయి గోల్ రా. రేయ్ నోరు మీరా ఫూల్. ఆడవాళ్ళు ఒట్టి అవకాశం వదులురా. అది తెలుసుకోలే నువ్వు ఉత్త అమాయకుడివి. భూమి పుట్టినప్పటి నుంచి ప్రేమ ఉందిరా. చరిత్రలో చాలామంది ప్రేమించారు, ఎంతోమంది ఫెయిల్ అయ్యారు. నువ్వు కొత్త కాదు. అంటే నేను ఫెయిల్ అయ్యానని నీ ఫీలింగా? వీడు ఇంకా ఆ అమ్మాయికి తన లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేయలేదురా. అంటే ఎగ్జామ్స్ రాలేదని చెప్పు. ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయితే తప్పులేదురా. అసలు ఎగ్జామ్స్ రాయకుండానే తప్పించుకోవడం నిజంగా ఫూలిష్నెస్. ఒకవేళ సచిన్ ఆ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను తట్టుకోలేను రా. లైలాని మర్చిపోలేక మజును ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. పార్వతి దక్కలేదని దేవదాసు మందుదాసుడయ్యాడు. ఒరే రమణ, నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోరా. రే ప్రాణాలు తీసుకోమన్నా తీసుకుంటాను, కానీ ఆ అమ్మాయిని మర్చిపోవడం మాత్రం నా వల్ల కాదు. బేబీ బేబీ డాడీ డాడీ ఎలా ఉన్నావు తల్లి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరెలా ఉన్నారు? అమెరికాలో ఎలా ఉన్నా ఇప్పుడు నేను చూశాక చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా నాతో పాటు అమెరికా వచ్చేయమంటే నా మాట వినిపించుకో. నీ పట్టుదల నీదే, కానీ నా బాధ అర్థం చేసుకోవడం లేదు. ఐఎమ్ సారీ డాడీ. ఈ విషయంలో మీరు ఫీల్ అయి ఉంటే నన్ను క్షమించండి. నో 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 నో, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఇష్ట ప్రకారమే పెంచాను. ఏ రోజు కూడా ఇది చేయి అది చేయని బలవంత పెట్టలేదు. ఐ నో ఇట్ వెరీ వెల్ డాడ్, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. నా మనసుకు నచ్చిన పనిని ఆ దేవుడే దిగొచ్చి నాతో చెప్పినా చెయ్యను. నాకు తెలుసమ్మా, అందుకనే నువ్వు ఒంటరిగా మన సోప్ కంపెనీ బరువు బాధ్యతలు తీసుకుంటానంటే నేను కాదనలేకపోయాను. నీ డెసిషన్ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది కాబట్టే నీ లైఫ్ పార్ట్నర్ నువ్వే సెలెక్ట్ చేసుకున్నానని నాతో చెప్పినప్పుడు నేనేమీ షాక్ అవ్వలేదు. అంటే నా ప్రేమను మీరు అంగీకరిస్తున్నారా? అది ఇప్పుడే కన్ఫర్మ్గా చెప్పలేను. ముందు నేను అబ్బాయిని చూడాలి, ఇంటర్వ్యూ చేయాలి. నో డౌట్ డాడ్, వెంకీ మీకు గ్యారంటీగా నచ్చుతాడు, నచ్చి తీరుతాడు. అబ్బాయిలో క్వాలిటీ ఉంటే సరిపోదమ్మా. వాళ్ళ స్టేటస్ క్వాలిటీ ఏ రేంజ్లో ఉందో నేను తెలుసుకోవాలి. వాళ్ళ ఫాదర్ లండన్లో ఉన్నారన్నావు కదా? అవును డాడీ. ఇండియా వచ్చారా? ఆ, వచ్చాడేమో తెలీదు, అది వెంకీని అడగాలి. నేను అర్జెంటుగా వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలి. అబ్బాయితో అరేంజ్ చేయమని చెప్తావమ్మా? ఓకే డాడీ, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను వెంకీకి ఫోన్ చేస్తాను. ఓకే బేబీ, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఓకే. హాయ్ వెంకీ. హాయ్ కావ్య, ఏంటి విషయం? అమెరికా నుంచి మా డాడీ వచ్చారు. ఆ? వచ్చేసారా? ఎప్పుడు? ఇప్పుడే. ఆ, లండన్ నుంచి మీ ఫాదర్ వచ్చారా? ఈజ్ ఆన్ ద వే, వచ్చేస్తాడు. అయితే సరే, రేపు మీ ఫాదర్ని తీసుకొని ఆఫీస్కి రా. మా డాడీ ఏదో మాట్లాడాలంట. మాట్లాడాలా? ఎందుకు? ఏమో, నాకేం తెలుసు. రేపు నువ్వే అడుగు. భగవంతుడా. రేయ్, జీవితంలో ఎన్నో జరుగుతాయి, ఎన్నో వచ్చిపోతూ ఉంటాయి, కానీ ఒకసారి వచ్చిన తర్వాత పొంది ఫ్రెండ్షిప్ ఏరా. ఫ్రెండ్షిప్ మాత్రమే కాదురా, బీపీ వచ్చినా పోదు, షుగర్ వచ్చినా పోదు. రేయ్, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే జోక్ చేస్తావేంట్రా? రేయ్, నీకెంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరితోనూ తిరుగుతావు, వాళ్ళందరితోనూ మాట్లాడతావు, కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటే నీకు నేనే కదరా. రేయ్
ఎక్కువగా ఐస్ చేయొద్దురా, జ్వరం వస్తుంది. అయినా ఇంతకీ నీకేం కావాలి? ఇంతకు ముందే చెప్పాను కదరా నాకు నాన్న కావాలని. నానంటే మార్కెట్లో దొరికే వస్తువా కొని తీసుకురావడానికి? నేను చెప్పేది అది కాదురా, నాకు నాన్నలా యాక్ట్ చేయమని నిన్ను అడిగాను కదరా. నాలా యాక్ట్ చేయడమే నాకు రాదు, అలాంటిది మీ నాన్న ఎలా యాక్ట్ చేయగలనరా? నా వల్ల రే కాదు. రే 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 అలా మాట్లాడకరా. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. అలాంటిది నాకు ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం నీదిలా భావించవా? అస్సలు భావించను. హాయ్ వెంకీ, ఏంట్రా టెన్షన్గా ఉన్నా? మామూలు టెన్షన్ కదరా, తనతో నొప్పి పెడుతుంది, పిచ్చి పట్టేలా ఉంది. అలాంటిదేం కాదురా, అసలు నీకు బుర్రుంటేగా. రే తమాషాలు అడగరా. రేపు కావ్య వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. ఒకవేళ ఆయన ముందు దొరికిపోయాననుకో, నా ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే నా ప్రేమ పోతుంది, నా ప్రేమ పోతే నేను పోతాను రా. ఏంట్రా సూసైడ్ చేసుకుంటావా? కాదురా, బయటికెళ్ళి ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి, ఇంకో అమ్మాయిని ప్రేమించాలి, ఇదంతా చాలా కష్టం రా. నువ్వు లవరా? నీకు హెల్ప్ చేయాలనుకున్నాను చూడు. సరే మామ అలా అనకరా. నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరితోనూ తిరుగుతావు, వాళ్ళందరితోనూ మాట్లాడతావు, కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మాత్రం నీకు నేనే కదరా. ఆగాగు, ఇది నాతోనే చెప్తున్నావా? అందరితోనూ చెప్తున్నాను. రే మామ ప్లీజ్ రా మామ, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా మామ. నేను చూస్తే కోపం వస్తుంది, జాలి కూడా వేస్తుంది. సరే యాక్ట్ చేస్తాలే. మామా థ్యాంక్స్ రా మామ. ఇది కావ్య దగ్గర పెట్టుకో, నా దగ్గర వద్దు. ఏంటి డాడీ ఇంత అర్జెంటుగా పెళ్లికి ఏర్పాటు చేశారు? అమెరికా క్లబ్లో సడన్గా నా ఫ్రెండ్ని కలిశాను. అతను పెద్ద మిలియనీర్. అక్కడ మాటల సందర్భంలో వాళ్ళ అబ్బాయికి సంబంధం చూస్తున్నట్టు చెప్పాడు. పైగా అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అబ్బాయిని కాదనలేక, అతని వెనుకున్న ఆస్తిని కాదనలేక ఈ ప్లాన్ చేశాను. కానీ ఇంతలో నువ్వు ఇలా చేసావేంటమ్మా? డాడీ వెంకీ చాలా మంచివాడు డాడీ. మంచి చెడులు అనేవి గుణాలమ్మా, అవి ఏ సమయంలోనైనా మారతాయి. కానీ మనీ మేక్స్ మెనీ థింగ్స్. వెంకీ కూడా మిలినియర్ డాడీ. అందుకే కదమ్మా సరే అన్నాను. ఇంతకీ నీ వెంకేయడమ్మా? రా వెంకీ, నీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం. ఓ. డాడీ ఇతనే వెంకీ. వెంకీ ఆ. హీస్ మై డాడ్. సార్ హలో. హలో సార్. మ్మ్. డబ్బు కళ నీలో ఏమాత్రం కనబడటం లేదే? ఆ కళ మా నాన్నకుంది సార్. ఏడే ఆ మహానుభావుడు? ఇప్పుడే ఫ్లైట్ దిగాడు, మేబీ హీస్ ఆన్ ద వే. అదిగో వచ్చేసినట్టున్నారు. ఎక్కడ వాళ్ళు? రండి. ఓ రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదేనా మై సన్ వర్క్ చేసే ఆఫీస్? లండన్లో గుర్రపుశాలలా ఉంది. నువ్వా? లోప అయ్యో. నమస్కారం. ఇక్కడ మా అబ్బాయి లవ్ చేసిన అమ్మాయి తండ్రి ఎవరు? అది నేనే. ఇంతకీ తమరు? వెంకీస్ ఫాదర్. ఫాదర్? దిస్ ఫాదర్, దట్ ఫాదర్. హూ ఇస్ యువర్ ఫాదర్? అది సార్ నాకు ఇద్దరు ఫాదర్స్. ఇద్దరా? ఎలా? ఎలా అంటే నువ్వు నేను చెప్తాను సార్కి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూసి ఇతను మొదటి భార్యకి డైవర్స్ ఇచ్చాడు, ఆమెని నేను చేసుకున్నాను. నేను డైవర్స్ ఇచ్చిన నా మొదటి భార్యను ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఈ వెంకీగాడు నేను డైవర్స్ ఇచ్చిన ఫస్ట్ వైఫ్కి పుట్టినవాడు. ఆమె ఇతనికి రెండో భార్య. ఇతని ఫస్ట్ వైఫ్ నాకు రెండో వైఫ్. అంటే నేను బర్త్ ఫాదర్, ఇతను స్టెప్ ఫాదర్. అర్థమైందా? ఏమర్థమైంది? నేను కన్ఫ్యూజ్ అయ్యానని అర్థమైంది. ఇదంతా లండన్ లో క్వైట్ న్యాచురల్. ఏంటి డాడీ మీరు ఇక్కడికి వచ్చింది అల్లుడిని సెలెక్ట్ చేయడానికా లేక వాళ్ళ డాడీని ఇద్దరిని కరెక్ట్ చేయడానికా? డాడీస్లో చిన్న కన్ఫ్యూజన్. అబ్బాయి ఓకే,